హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సో ఏంటి స్పెషల్ మేడం ఈరోజు శారీ కట్టుకున్నారు అనేసి అనుకుంటున్నారా? సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అమ్మవారికి శారీ పెడతాను అని చెప్పాను కదా. సో దానికైతే రెడీ అయిపోయాము. అండ్ పొంగల్ కూడా పెడతాము అని చెప్పేసి సో పెద్దగా అమ్మకి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో నేనైతే పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ ఎలా చేసామో ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. సో కొంతమంది ఇంట్లో ఏమంటే మార్నింగ్ చేసినప్పుడు మెత్తగా ఉంటుంది, ఈవినింగ్కి ఆఫ్టర్నూన్కి అంతా గట్టిగా అయిపోతుంది. సో నా పొంగల్ అయితే అలా అవ్వదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నాకు అలా ఉంటేనే ఇష్టం, గట్టిగా అయిపోతే అసలు తినలేను. ఎవరు చేసినా కొంచెమే తింటాను. బట్ తిరుమల నుంచి వచ్చిందంటే మటుకు బెల్లం ప్రసాదము అస్సలు ఒక్క రవ్వ ఇవ్వను అండ్ ఒక్క రవ్వ మిగిల్చను, అంతా తినేస్తాను నేను. అంత ఇష్టం నాకు బెల్లం ప్రసాదం అంటే. మా ఇంట్లో కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా బెల్లం ప్రసాదం చేశారంటే ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ గుర్తొస్తాను. గౌతమి కంటే అంత ఇష్టం మీ బెల్లం ప్రసాదం అని చెప్పి. ఇంకా బెల్లం ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంట్లో ఒక రవ్వ నైవేద్యం పెట్టేసి పూజ చేసుకునేసి అండ్ మన ఇంట్లో శివలింగాలు అయితే ఉన్నాయి, వీటికి అభిషేకం చేసుకొని మేమైతే గుడికి అయితే బయలుదేరినాం. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ సో జాతర రోజు అనుకున్నాం అమ్మవారికి చీర పెడదామని చెప్పి. సో ఆ క్రౌడ్ వల్ల పాపని తీసుకొని పోయి ఇచ్చేసి రావాలంటే చాలా కష్టమవుతుంది. సెకండ్ వీక్ అలా పెడదాము అనేసి అనుకున్నాం. సెకండ్ వీక్ ట్యూస్డే ఫ్రైడే అనుకుంటా. సో మా హస్బెండ్కి కరెక్ట్గా ఈవెంట్ వచ్చింది పెడదాం అనే టైంలో. సో ఆ డేట్స్ కొంచెం క్యాన్సిల్ అయింది. సో థర్డ్ వీక్ అలా పెడదాము అనేసి అనుకున్నాం. సో మండే ఈవినింగ్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి పెట్టుకున్నా, రేపు మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ నైట్ కాల్ చేసి రేపు మీకు ఈవెంట్ ఉంది, సో మీరు ఎర్లీ మార్నింగ్ 6కి అంతా వచ్చేయాలి ట్యూస్డే అని చెప్పారు. నైట్ అయితే నేను ఇంకా అమ్మవారిని బాధపడుతూ ఎందుకు ఇలా డిలే చేస్తున్నావు, సో నాకు రేపటికంతా నేను ప్రశాంతంగా నీకు పొంగలి సారా ఇచ్చేసేయాలని చెప్పి మనసులో బాధపడుతూ అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతుంటే అప్పుడు కాల్ చేశారు ఈవెంట్ వాళ్ళు. సో ఈరోజు రావద్దండి, రేపు మార్నింగ్ అలా రాండి అని చెప్పేసి ఈవెంట్ వాళ్ళు చెప్తే సో నా హస్బెండ్ లేపి సో ఈరోజే పెట్టేద్దాం, రేపు రమ్మన్నారు, ఈరోజు క్యాన్సిల్ అయ్యింది అని చెప్పారు. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. మేము బయటికి పోవాలన్నా లేదంటే ఫెస్టివల్ చేయాలన్నా కూడా మాకు కుదరదు. ఎందుకంటే మా హస్బెండ్కి కరెక్ట్గా పీక్స్ టైంలోనే ఈవెంట్స్ వస్తుందన్నమాట. ఫెస్టివల్స్ టైంలో లేదంటే ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే ఈవెంట్స్ వస్తుంది. సో ఇంక ఈవెంట్ వచ్చింది కదా, సో మనకి మనీ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా చేసుకోవచ్చు, మనీ లేకుండా అయితే ఏమీ చేసుకోలేమనేసి అంటారు. సో నేను కూడా కామ్ అయిపోయి లైట్ తీసుకొని సో మన ఫ్యూచర్లో ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక థాట్ అయితే మేము సైలెంట్ అయిపోతాం. ఏం కానీ సెలబ్రేషన్ చీర అక్కడ పెడుతుంటే వేరే ఆంటీ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దామా, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇచ్చామంటే తీసుకునేస్తారు అని చెప్పారు. సో ఇంకా టికెట్ తీసుకునేసి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా నేను తెచ్చాను కదా శారీ, అది ఇచ్చేసి సో మొక్కొని అయితే బయటకు వచ్చేసాను నేను. ఇంకా వస్తూ ఉంటే వేషాలు వేసుకొని అందరూ బయట వస్తున్నారు. మా పాప చూసి ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఆగినాం. ప్రతి ఒక్క దేవుడు వేషం అయితే వేసుకొని వచ్చారు. సో ప్రతి ఒక్కరితో తీసుకున్నాం ఫొటోస్. ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత వేషాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. సో వేషాలమ్మ టెంపుల్లో కూడా నేను సారా ఇస్తానని చెప్పి మొక్కున్నాను. కొంతమంది ఏంటంటే పెద్దగంగమ్మ గుడి కాడ ఇచ్చి గమ్మున అయిపోతారు, బట్ నేను అలా కాదనమాట, ఇద్దరికి ఇస్తాను, అక్క చెల్లికి ఇద్దరికి సారా ఇస్తాను. సో పోయినసారి ఇచ్చాను, ఈసారి ఇచ్చాను అనమాట. ఇంకా మా హస్బెండ్ నవగ్రహాలు అయితే చుడుతున్నారు. నేను ఈ గ్యాప్లోనే అమ్మవారు ఎంత బాగా అలంకరించినారని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ట్యూస్డే కదా, సుబ్రహ్మణ్య స్వామికి అయితే అభిషేకం చేసి అందరికీ నీళ్ళు అయితే చల్లుతున్నారు. ఎందుకంటే మొండి గిండి ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పేసి చల్లినారు. సో సారా ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను. వచ్చి చీర మార్చుకునేసాం. ఇది అమ్మవారు పెట్టాం కదా, సో సారీ కట్టుకొని ఇప్పేయాలని చెప్పారు, అందుకే కట్టుకొని ఇప్పేసాము. See you then, bye bye.